ఆప్లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కేజ్రీవాల్ ప్లేస్ లో నెక్స్ట్ సీఎం ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరు ఢిల్లీ సీఎం పీఠంపై అధిరోహిస్తారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది న్యాయస్థానం. సీఎం రేస్ లో 5గురికి పైగా ఆప్ నేతలున్నారు. అయితే అతీషిని సీఎంగా ఎంపిక చేసే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కేజ్రీవాల్ పదవి కాలం ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కోరుకుంటుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు కేజ్రీవాల్. అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు, చెప్పండి. యామిని, ఢిల్లీలో ఆప్ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన తర్వాత కొన్ని కండిషన్స్ కూడా కోర్టు అతనికి ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ ప్రకారం తను ఏ కీలక ఫైల్స్లో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి సంతకాలు చేయొద్దని, అంతేకాకుండా సీఎంఓలో కూడా అడుగు పెట్టరాదని ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ ఆప్ రాజకీయాలు చాలా కీలకంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా దెబ్బకు కూడా ఆయన హ్యాండ్స్ అప్ అనక తప్పలేదు. ఎందుకంటే ఈ అధికారాలన్నీ కూడా దాదాపుగా సక్సేనా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఒక లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోకి అధికారాలు వెళ్ళడం దాన్ని జీర్ణించుకోలేని ఆప్ నేత 2025 ఫిబ్రవరి వరకు తనకు ఉన్నటువంటి పదవీ కాలాన్ని ముందే తాను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైపోయారు. అయితే తన పదవి రేపు రాజీనామా చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అనే దానిపై తీవ్రంగా ఉత్కంఠ రేగుతోంది. మరి అంతేకాకుండా తన ఆప్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి ఏదైతే తన భార్య సునీతతో పాటు అతిషి అంటే తను జైల్లో ఉన్నప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ప్రధానంగా అన్ని పార్టీ వ్యవహారాలు అలాగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టి చాకచక్యంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అతిషి, మరోవైపు గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, అలాగే సౌరభ్ వీరంతా కూడా దాదాపుగా 5గురు సీఎం రేసులో ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా వీరిలో ప్రధానంగా ఇప్పటికైతే కనుక ఎవరికి ఇవ్వాలి అనేటంటే ఈ 5గురిలో టాప్ లిస్టులో ఉన్నది అతిషి. మరి ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసి ముందుకు రాజీనామా చేసి ఆ పదవిని తాత్కాలికంగానైనా కూడా ముఖ్యమంత్రిగా అతిషికి ఇవ్వాలనేటటువంటిది ఎక్కువ మంది కూడా కోరుతున్నటువంటి అభిప్రాయం. మరి ఇంకోవైపు అయితే అతీషి చేతిలో 5 కీలకమైన శాఖలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 5గురిలో అతీషికి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉందా? ఏం చెప్తారు? అతిషికే దాదాపుగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తాను అధికారం ఏదైతే గతంలో ఇప్పుడు చాలా వరకు మనం చూసాం, చంపై సోరెన్ జైల్లోకి వెళ్ళినప్పుడు చంపై సోరెన్కి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు అప్పగిస్తే తాను ఇంకా పదవిని వేయటం ఇష్టం లేక అక్కడ ఒక డిస్టర్బెన్స్ జరిగింది. ఆయన పదవి రాజీనామా చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వంలో జాయిన్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా తన స్థానంలో ఒక నేతను పెట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా నమ్మకస్తులను పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఆ నమ్మకస్తులను పెట్టుకునే క్రమంలో అతిషికే దాదాపుగా ఈ స్థానం ఖరారయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికలు కూడా 2025 ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు నవంబర్లో జరగబోయే ఎన్నికలతో పాటుగానే నిర్వహించాలనేటటువంటిది అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదన. మరి ఇందుకు సంబంధించి ఈ కీలక నిర్ణయాలన్నీ కూడా ముందుగా జరగాలి అనేటటువంటిది మొదటి ప్రపోజల్. మరి ఇందుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎక్కడో ఒక చోట కుర్రీ పెట్టి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, అక్కడ కూడా తన స్థానం ఏంటనేది నిరూపించుకునేందుకు ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటువైపు చూస్తే శరత్ సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ ఈ సక్సేనా కూడా చాలా వరకు వినయ్ సక్సేనా కూడా ఈ విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గటం లేదు. అరవింద్ కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టే క్రమంలో ఏ చర్యకైనా దిగాలనేటటువంటిది ఆయన ప్రయత్నంగా తెలుస్తుంది. ఏది ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ హ్యాండ్స్ అప్ అవక తప్పలేదు. మరి ఈ నేపథ్యంలో తాను పదవిని దిగి మరి ఇంకొకళ్ళకి అప్పగించక తప్పలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఈ ఆప్ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్న పరిస్థితి కనుక ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ టీవీరావు.